వ్లాగ్ తీసాక నాకు అర్థమైంది మనం ఉండే హౌస్ మన మీద ఎంత ఇంపాక్ట్ చేస్తుందని. హౌస్ అనే కాదు, ఆ ఏరియా కానీ, ప్లేస్ కానీ, దాంతో మనకున్న మెమరీస్ కానీ, ఎవ్రీథింగ్ అనమాట. సడన్గా వదిలి వెళ్తున్నామంటే మనకు ఒక్కసారిగా అవన్నీ గుర్తొచ్చి అదొక లో స్టేజ్లోకి వెళ్ళిపోతాం. సో ఈరోజు నేను నా ఫ్రెండ్స్ ఇదే బాధలో ఉన్నాం. అన్ఫార్చునేట్లీ ఖాళీ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చేసింది. అండ్ నేనైతే నాకు మరీ అంత బాధ లేదు, కానీ కొంత బాధ అయితే ఉంది. బికాస్ ఎప్పుడైనా మేము బోర్ ఫీల్ అయినా, లోన్లీ ఫీల్ అయినా, హ్యాపీ ఫీల్ అయినా, లైక్ ఎవ్రీథింగ్, సెలబ్రేషన్ అయినా, సాడ్నెస్ అయినా ఇక్కడికే వచ్చి మేము హ్యాంగ్ అవుట్ అవుతాం. ఒక మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇదైతే మాకు. అండ్ చుట్టూ గ్రీనరీస్, స్విమ్మింగ్ పూల్, మోస్ట్లీ స్విమ్మింగ్ పూల్ కోసమే చాలాసార్లు వచ్చాము ఈ ఫ్లాట్కి. సో అలా అలా రూమ్తో మాకు తెలియకుండానే ఒక ఇన్విజిబుల్ బాండ్ అయితే ఫామ్ అయిపోయింది. అండ్ నాకన్నా నా ఫ్రెండ్ ఇంకా చాలా సీనియర్ అనమాట. తను కెరియర్ స్టార్ట్ చేద్దామని బెంగళూరు వచ్చినప్పటి నుంచి ఇదే ఏరియాలో ఉంటున్నాడు, లైక్ ఇదే ఫ్లాట్. సో వాడికి ఒక చిన్న మెమరీ లాగా ఇద్దామని నేను రికార్డ్ చేస్తూ ఉన్నాను. మొత్తం ఇంకా ఏం లేకుండా వచ్చాడంట వాడైతే బెంగళూరుకి. బట్ ఇక్కడ వచ్చి ఇన్ని సంపాదించుకున్నాడు. ఈ వీడియో చూస్తున్నంతసేపు నాకైతే మైండ్ అంతా అక్కడే ఉంది, నా ప్రెజెన్స్ ఇక్కడ ఉంది, బట్ మైండ్ అంతా అదే ఫ్లాట్లో తిరుగుతూ ఉంది. సో సాడ్. అసలు అంత బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్న ఒక ప్లేస్ని వదిలి వేరే ప్లేస్కి వెళ్ళాలంటే. సో మొత్తానికి పొద్దున్న స్టార్ట్ చేస్తే సాయంత్రానికి వచ్చాడు మా వాడు. వచ్చేలోపు నేను మొత్తం సర్దిద్దాం అన్నట్లు అనుకున్నా, బట్ అది అవ్వదు. మధ్యలో వీడి కామెడీలు ఆ రికార్డింగ్స్లో చాలా ఫన్నీ ఉండేది. సో అలా అలా జోకులు వేసుకుంటూ సర్దడాలు అయితే స్టార్ట్ చేసేసాం. అండ్ మా ట్రక్ కూడా వచ్చేసింది, లోడింగ్కి వెళ్ళిపోతున్నాయి మొత్తం సామాన్లన్నీ. ఇక్కడైతే నా ఫ్రెండ్ మొత్తం రూమ్ అంతా తిరుగుతూ చెప్తున్నాడు, అక్కడే నేను ఏడ్చాను, నవ్వాను, హ్యాపీ ఫీల్ అయ్యాను, సెలబ్రేట్ చేసుకున్నాను అని మొత్తం చెప్తుంటే ఐ ఫీల్ట్ వెరీ ఎమోషనల్ అనమాట. అండ్ ఐ నో ఒక ప్లేస్లో మనకి ఆ మెమరీస్ అన్నీ వదిలి వెళ్ళాలంటే ఎంత కష్టంగా ఉంటుందో. హౌ ఆర్ యూ ఫీలింగ్? ఇప్పుడు పోవాలంటే కష్టంగా ఉంది. 3.5 years 4 years ఆల్మోస్ట్ నేను బెంగళూరుకి వచ్చిన. 3.5 years అవుతుంది. అప్పటి నుంచి నేను ఈడే ఉన్నా. ఇప్పుడు పోవాలంటే ఇబ్బందిగా ఉంది. వెరీ సాడ్. అసలు వీడైతే లిటరల్లీ వాటర్ వచ్చేస్తున్నాయి వాడికి ఐస్లో, బట్ కవర్ చేసుకుంటున్నాడు. దానికి లోడింగ్ అయితే అయిపోయింది, ఇంకా మేము కూడా బయలుదేరే టైం అయితే వచ్చేసింది. ఓహో, ఇక్కడ ఇన్ని సామాన్లు చూసి షాక్ అయ్యాడు అనమాట. అసలు ఏం లేకుండా వచ్చి ఇన్ని తెచ్చుకున్నాను నేనని. ఇంకా వాడు ఎమోషన్స్ అవన్నీ చెప్తా ఉన్నాడు. నాకే చాలా బాధ అనిపించేసింది. ఇంకా వాడి డైలాగ్స్ అన్నీ మ్యూట్ చేసి ఒక సాడ్ బీజియంతో కొట్టేశాను.
ఇదంతా ఓకే, కానీ లాస్ట్లో నేను ఎమోషనల్ బర్స్ట్ అవుట్ అయిపోయాను. బికాస్ ఈ ఫ్లాట్కి నేను వచ్చిన వీక్ అప్పుడు బయట డాగ్స్ ఉండేది. సో వాటికి ఎక్కువ ఫీడ్ చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. మా ఫుడ్ అవన్నీ మిగిలిపోతే కరెక్ట్గా వెళ్ళే టైంకి బయట అది వెయిట్ చేస్తుంది. అది ఎలా అంటే ఆ ఎలక్ట్రిక్ స్కూటీ ఇది సౌండ్ కూడా రాదు, ఎలా వస్తుందో తెలియదు. బట్ బయటికి వెళ్ళంగానే పరిగెత్తుకుంటూ వచ్చేసింది. అది అలాగ చెవులు వెనక్కేసుకొని నేను రికార్డ్ చేస్తుంటే నా దగ్గరే నా పక్కనే నుంచొని ఉంది. అసలు నాకు ఏడుపు వచ్చేసింది అనమాట. ఇంకా దానికి అసలు ఎవరు ఫీడ్ చేస్తారు మేము వెళ్ళిపోయిన తర్వాత. ఇక్కడ బెంగళూరులో ప్రతి అపార్ట్మెంట్కి బయట రాస్తారు కుక్కలు నాట్ అలౌడ్, ఫీడింగ్ నాట్ అలౌడ్, వాకింగ్కి తీసుకెళ్తాం కదా అవి కూడా నాట్ అలౌడ్ అని రాస్తారు. చాలా ఇన్హ్యూమన్ అనిపిస్తుంది. ఇంత ఇన్నోసెంట్ బీయింగ్స్ని మరి అంత ఇన్హ్యూమన్గా ఎలా ట్రీట్ చేస్తారని ఒక్కసారిగా దీన్ని చూడంగానే నాకు ఎమోషన్ అసలు ఆగలేదు. అప్పటి వరకు హోల్డ్ చేసుకున్నా. నా ఫ్రెండ్ ఆల్రెడీ డల్గా ఉన్నాడు, మనం కూడా డల్ అయితే ఇంకా అది బాగుండదు అనేసి నేను చాలా హైడ్ చేసుకున్నా. ఒకసారి ఇది అసలు నేను అనుకుంటా ఉన్నా మనం బయటకు వెళ్ళేలోపు ఇది ఉండకూడదని వాడితో చెప్తున్నా. బట్ అన్ఫార్చునేట్లీ ఆడైతే వచ్చేసాడు మా దగ్గరికి. నేను చింటూ అని పిలుస్తాను వాడిని. వచ్చేసి నా పక్కనే నుంచొని తోకూపుకుంటూ చెవులు వెనక్కి పెట్టి అదొక లుక్ ఇచ్చిందనమాట. అసలు నాకు గుండె అయితే అసలు పిండేసినట్లు అయిపోయింది. ఇంకా మళ్ళీ రావా అన్న నా దగ్గరికి అన్నట్లు అది నాకు చెప్పిందని అదే ఫీలింగ్లో ఉన్నాను నేనైతే. ఇంక ఏడ్చుకుంటూనే స్టార్ట్ అయిపోయాం ఇద్దరం. నాకు తెలియకుండా వాడికి తెలియకుండా నేను ఏడ్చుకుంటా ఉన్నా. అండ్ ఇంకా నా ఫ్రెండ్ ఇంకొకడైతే బండిలో వచ్చేసి రూమ్కి వచ్చేసాడు. సో మొత్తానికి ఇదైతే 1 BHK. యాక్చువల్లీ ఈ కొత్త రూమ్లో కూడా మాకు మంచి మెమరీస్, మంచి పాజిటివ్ వైబ్స్, మంచి సక్సెస్, ఎవ్రీథింగ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వ్లాగ్ నేను చేసేస్తున్నా. సో ఇదైతే నా ఫ్రెండ్కే డెడికేట్ చేస్తున్నా మొత్తానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్. బాయ్ బాయ్.